హలో అండి, నమస్తే. అంజనా అండ్ డాటర్స్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మేము చెప్పబోయేది ఒక సరదా కథ. ఇది చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పిన కథ. మనలో చాలా మంది ఈ కథ వినే ఉంటారు. ఆ కథని మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్తున్నాను. ఈ కథ పేరు ఒక రాజు ఇద్దరు భార్యలు. మరి కథలోకి వెళ్దామా? అనగనగా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి విక్రమసేనుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఇందుమతికి ఒక వెంట్రుక, రెండో భార్య చంద్రకళకి 2 వెంట్రుకలు ఉండేవి. రెండో భార్య అయిన చంద్రకళకు కొంచెం పొగరు ఎక్కువ. ఎందుకంటే మొదటి భార్య అయిన ఇందుమతి కన్నా తనకి ఒక వెంట్రుక ఎక్కువ అని, అందుకే తను అందంగా ఉంటుందని చంద్రకళకి గర్వం ఎక్కువ. అందుకే ఇందుమతితో ఎప్పుడు పొగరుగా గర్వంగా మాట్లాడుతూ ఉండేది. అంతేకాకుండా చంద్రకళ ఇందుమతితో, నీకంటే నేనే ఎక్కువ అందంగా ఉంటాను, నేనే అందగత్తెని, మహారాజు గారికి నీకంటే నేనే ఎక్కువ ఇష్టం అని మాట్లాడుతూ ఉండేది. కానీ మొదటి భార్య అయిన ఇందుమతి చాలా మంచిది, అందరికీ సహాయపడుతుంది, చాలా ఓర్పుతో నేర్పుతో పనులన్నీ చేస్తూ ఉండేది. మహారాజు అంటే ఇందుమతికి చాలా ఇష్టం. అయినా కానీ విక్రమసేనుడికి చంద్రకళ అంటేనే ఇష్టం. ఎందుకంటే చంద్రకళ కొంచెం అందంగా ఉంటుందని విక్రమసేనుడు చంద్రకళనే ఎక్కువగా ఇష్టపడేవాడు. పెద్ద భార్య ఎన్ని మంచి పనులు చేసినా మహారాజు మెచ్చుకోకపోవటంతో పాటు ఆమెను మానసికంగా కూడా హింసించేవాడు. చిన్న భార్య నీకన్నా అందంగా ఉంటుంది, నీలాంటి దాన్ని చేసుకోవడం నా కర్మ అంటూ మహారాజు గారు ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉండేవాడు. ఒకరోజు చంద్రకళ మహారాజుతో ఇలా అంటుంది, మీ మొదటి భార్యని రాజమహల్ నుంచి పంపించేసేయండి. మన మహల్లో ఇంతమంది చెలికత్తెలు పరిచారికలు ఉండగా ఇంకా ఆమెతో ఏమి పని మీకు? తనని ఇక్కడి నుంచి పంపించేయండి అని చెబుతుంది. ఆ మాటలకు విక్రమసేనుడు కూడా అవును నిజమే నువ్వు చెప్పింది, ఇంత అందమైన నా రెండో భార్య ఉండగా ఆ మొదటి భార్య ఎందుకు నాకు? ఇప్పుడే దాన్ని మహల్ నుంచి పంపించేస్తాను అని చెప్పి మొదటి భార్యను పిలిచి మహల్ నుంచి వెళ్లిపోమని ఆమెని నిర్దాక్షిణ్యంగా గెంటేస్తాడు. కాళ్ళా వేళ్లా పడి ప్రాధేయపడినా కూడా మహారాజు గారు కనికరించకుండా మొదటి భార్య అయిన ఇందుమతిని గెంటేస్తాడు. దాంతో ఇందుమతి ఏడుస్తూ మహల్ నుంచి వెళ్లిపోతుంది. అలా నడుస్తూ నడుస్తూ అడవిలోకి వెళ్లిపోతుంది. అలా నడుస్తూ వెళ్తుండగా దారిలో ఒక ఏనుగు కాలికి ముళ్ళు గుచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. రాణిని చూడగానే ఏనుగు, ఓ యువతి, నా కాలికి ముళ్ళు గుచ్చుకుంది, దయచేసి ముళ్ళు తీసి నాకు సహాయం చేయి, నేను నీకు ఎప్పటికైనా ఉపయోగపడతాను అని అనింది ఏనుగు. ఇందుమతి ఏనుగు కాలికి ఉన్న ముళ్ళుని తీసి దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఆకు పసర తీసి గాయం మీద వేసి కట్టుకట్టి వెళ్లిపోతుంది. అలా వెళుతూ ఉండగా ఒక గులాబీ తోట కనిపిస్తుంది. దానిలో ఒక గులాబీ మొక్క రాణితో ఇలా అంటుంది, ఓ యువతి, మేము నీరు లేక ఎండిపోతున్నాము, దగ్గరలో ఉన్న చెరువులో నుంచి నీరు తీసుకువచ్చి మాకు పోసి పుణ్యం కట్టుకో, నీకు కావలసినన్ని పూలు ఇస్తాము అని అన్నది. రాణి సరే అని దగ్గరలో ఉన్న చెరువు నుంచి నీరు తీసుకువచ్చి మొక్కలకి పోసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా నడుస్తూ వెళ్తూ ఉండగా దారిలో ఒక చీమల దండు వెళ్తూ ఉంటుంది. చీమలు పెద్దగా, అమ్మాయి దయచేసి చూసుకుని నడువు, మేము చాలా చిన్న ప్రాణులం, నీ పాదాల కింద పడితే చనిపోతాము అని అన్నాయి. అప్పుడు రాణి ఇలా అన్నది, నన్ను క్షమించండి, నేను చూసుకోకుండా మీ మీద కాలు వేయబోయాను అని చెప్పి చీమల పక్కగా నడుచుకుంటూ వెళ్లిపోయింది రాణి. అలా నడుస్తూ ఉండగా కొంతసేపటికి ఒక గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసె బయట పేదరాశి పెద్దమ్మ కూర్చొని ఉంటుంది. రాణిని చూసి ఇలా అంటుంది, ఇదిగో అమ్మాయి, ఇలా రా అని పిలుస్తుంది. రాణి దగ్గరికి వెళ్ళాక, అమ్మాయి, నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, నా ఇల్లు ఊడ్చి కొంచెం అన్నం వండి పెడతావా అని అడుగుతుంది. రాణి సరే అని అన్ని పనులు చేస్తుంది. పెద్దమ్మ రాణి చేసిన పనులు చూసి మెచ్చుకుంటుంది. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు ఒంటరిగా ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు, ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు ఇందుమతి ఏడుస్తూ జరిగిందంతా పెద్దమ్మకి చెప్తుంది. అప్పుడు పెద్దమ్మ నవ్వి, నీ సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది, ఇదిగో ఈ నిమ్మకాయ తీసుకొని 4 ముక్కలుగా కోయి, 4 ముక్కలుగా కోసిన తర్వాత చెరువు దగ్గరికి తీసుకువెళ్ళు, చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత 4 వైపులా 4 నిమ్మకాయ ముక్కలు పెట్టి ఆ నిమ్మకాయ ముక్కల మీద చెరువు నీళ్లు పోసి చెరువులోకి దిగి 3 సార్లు మునుగు. 3 సార్లు మునిగిన తర్వాత ఈ 3 నిమ్మకాయ ముక్కలు తినిన తర్వాత 4వ నిమ్మకాయ ముక్కని చెరువులో వేసిరా, అంతే, అలా చేస్తే నీ జుట్టు నీకు తిరిగి వస్తుంది అని చెప్పింది పెద్దమ్మ.
రాణి పెద్దమ్మ చెప్పినట్లుగా చెరువులో 3 సార్లు మునిగి 3 నిమ్మకాయ ముక్కలు తిని 4వ ముక్క చెరువులో వేసింది. రాణికి బాగా జుట్టు వచ్చి అందంగా మారిపోతుంది. చాలా ఆనందంగా పెద్దమ్మ దగ్గరికి వెళ్తుంది. పెద్దమ్మ రాణిని చూసి చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు చూడమ్మా, నువ్వు చాలా అందంగా మారిపోయావుగా. సరే చెప్పమ్మా, నీకు ఆకలి వేస్తూ ఉంటుంది. నీకు వేడన్నం పెట్టనా లేకపోతే సద్దన్నం పెట్టనా అని అడుగుతుంది పెద్దమ్మ. అప్పుడు రాణి, వద్దు పెద్దమ్మ, నాకు సద్దన్నమే పెట్టు, నువ్వు మళ్ళీ వేడన్నం వండుకోలేవు అని అంటుంది. పెద్దమ్మ నవ్వి వేడన్నం పెడుతుంది. రాణి ఆ అన్నం తిని పెద్దమ్మకి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. రాణి కొంచెం దూరం వెళ్ళాక ఎటు వెళ్లాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది. అటుగా వచ్చిన చీమలు రాణిని చూసి, ఈమె కదా మనల్ని తొక్కకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ ఎందుకు దిక్కులు చూస్తూ ఉంది అని అనుకుని రాణి దగ్గరికి వెళ్ళాలి. చీమలు రాణితో, ఓ అమ్మాయి, నువ్వేంటి ఇక్కడ నుంచొని దిక్కులు చూస్తూ ఉన్నావు, ఏమైంది అని అడుగుతాయి. నేను నా రాజ్యానికి వెళ్లే దారి మర్చిపోయాను, మీరేమైనా సాయం చేస్తారా అని అడుగుతుంది. అప్పుడు చీమలు, ఓ మీ రాజ్యానికి దారి మాకు తెలుసు, మా వెనకేరా, నీకు దారి చూపుతాము అని అంటాయి. అలాగే అని రాణి చీమలను అనుసరిస్తూ వెళ్తుంది. కొంచెం దూరం వెళ్ళాక రాణి నీళ్లు పోసి కాపాడిన గులాబీ తోట కనిపిస్తుంది. గులాబీ పూలు రాణిని చూసి, ఇంత అందమైన మీకు మీ తల్లో పూలు లేకపోతే బాగాలేరు, ఈ పువ్వులతో మిమ్మల్ని అలంకరించుకోండి అని అంటాయి. రాణి కొన్ని గులాబీ పూలు కోసుకొని తల్లో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొంచెం దూరం వెళ్ళాక రాణికి తను ముళ్ళు తీసి కట్టుకట్టిన ఏనుగు కనిపిస్తుంది. రాణిని చూసిన ఏనుగు, ఓ యువతి, ఆ రోజు మీరు నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. దానికి నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. మీరు నా మీద ఎక్కి కూర్చోండి, నేను మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తాను అని అంటుంది. సరే అని రాణి ఏనుగు మీద కూర్చొని తన రాజ్యానికి వెళ్తుంది. రాజు ఇందుమతిని చూసి ఆశ్చర్యపోతాడు. తన భార్య ఇంత అందంగా తిరిగి వచ్చినందుకు సంతోషిస్తాడు. కొన్ని రోజుల తర్వాత 2 వెంట్రుకలు ఉన్న చిన్న భార్య అయిన చంద్రకళను మహల్ నుంచి వెళ్ళగొడతాడు. చిన్న భార్య చంద్రకళ ఏడుస్తూ నడుచుకుంటూ అడవిలోకి వెళ్తుంది. చంద్రకళకు కూడా దారిలో కాలికి మేగుచ్చుకొని బాధపడుతున్న ఏనుగు కనిపిస్తుంది. ఏనుగు రాణిని చూసి, ఓ యువతి, దయచేసి నా కాల్లో గుచ్చుకున్న మేకు తీసి నా సహాయం చెయ్యి, నేను నీకు ఎప్పటికైనా ఉపయోగపడతాను అని అంటుంది ఏనుగు. కానీ చంద్రకళ పొగరుగా, ఏంటి, నేను నీకు సహాయం చేయాలా, నేనే బాధలో ఉండి ఎటు వెళ్లాలో తెలియక ఉంటే నేను నీకు సహాయం చేయాలా అని ఏనుగు కాలికున్న మేకుని ఇంకా లోపలికి గుచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొంచెం దూరం నడుస్తూ వెళ్తూ ఉండగా గులాబీ తోట కనిపిస్తుంది. ఆ గులాబీ మొక్కలు నీళ్లు లేక ఎండిపోతూ ఉన్నాయి. రాణిని చూసి, ఓ యువతి, దయచేసి మాకు దగ్గరలో ఉన్న చెరువు నుంచి నీరు తీసుకువచ్చి మాకు పోసి పుణ్యం కట్టుకో, మీకు కావాల్సిన పూలు ఇస్తాము అని అంటుంది గులాబీ మొక్క. ఏంటి, నేను మహారాణిని, నాకే నా చెలికత్తెలు పనిచేసి పెడతారు, అలాంటిది నేను చెరువుకు వెళ్లి నీరు తీసుకువచ్చి మీకు పోయాలా అని చెప్పి వెళ్తూ వెళ్తూ అడ్డుగా వచ్చిన గులాబీ కొమ్మల్ని విరిచివేస్తూ వెళ్తుంది. అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళాక చీమల దండు ఎదురవుతుంది. రాణి చూడకుండా చీమలను తొక్కబోతుంది. అప్పుడు చీమలు, ఓ యువతి, మేము చాలా చిన్న ప్రాణం, నీ కాలు కింద పడితే చనిపోతాము, మమ్మల్ని చూసి జాగ్రత్తగా నడుస్తూ వెళ్ళండి అని అంటాయి చీమలు. అప్పుడు రాణి, ఏంటి మీరు నాకు చెప్పేది, మీరు చెప్తే నేను వినాలా, మీ వల్ల ఉపయోగం ఏముంది, ఏమీ లేనప్పుడు మీరు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని చెప్పి చీమలను తొక్కుంటూ వెళ్తుంది. అలా నడుస్తూ నడుస్తూ పేదరాశి పెద్దమ్మ గుడిసె దగ్గరికి వెళ్తుంది. గుడిసె ముందు పెద్దమ్మ కూర్చొని ఉంటుంది. రాణిని చూసి, ఓ అమ్మాయి, ఇటురా అని పిలుస్తుంది. రాణి దగ్గరికి వెళ్ళాక, అమ్మాయి, నాకు ఈ రోజు ఆరోగ్యం బాగాలేదు, దయచేసి నా ఇల్లు ఊడ్చి అన్నం వండి పెడతావా అని అడుగుతుంది. అప్పుడు రాణి, ఏంటి, నేనెవరో నీకు తెలుసా, నేను మహారాణిని, మహారాజు విక్రమచరణు భార్యని, నేను నీకు వండి పెట్టాలా అని అరుస్తుంది. సరే అని పెద్దమ్మ నవ్వి, రాణిగారు, మీరు అడవిలోకి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు చంద్రకళ జరిగిందంతా చెప్తుంది. నేను ఆ ఇందుమతి కన్నా ఎక్కువ అందంగా తయారై వెళ్ళాలి, నాకు ఉపాయం చెప్పు అని అడుగుతుంది. అప్పుడు పెద్దమ్మ, ఇదిగో ఈ నిమ్మకాయ తీసుకుని 4 ముక్కలుగా కోసి దగ్గరలోనే చెరువుకు వెళ్ళు. చెరువు దగ్గరికి వెళ్లి చెరువుకి 4 వైపులా 4 నిమ్మకాయ ముక్కలు పెట్టి చెరువులో నీళ్లు నిమ్మకాయ ముక్కల మీద చల్లి
చెరువులో దిగి 3 సార్లు మునుగు. అలా మునిగిన ప్రతిసారి వచ్చి ఒక నిమ్మకాయ ముక్కను తిను. 4 నిమ్మకాయ ముక్కని చెరువులో వేసిరా అని చెప్తుంది పెద్దమ్మ. సరేలే అని రాణి నిమ్మకాయ తీసుకొని 4 ముక్కలుగా కోసి చెరువు దగ్గరికి తీసుకెళ్తుంది. చెరువు దగ్గర చెరువుకి 4 వైపులా నిమ్మకాయ ముక్కలు పెట్టి చెరువులోకి దిగి 3 సార్లు మునిగి 3 నిమ్మకాయ ముక్కలు తింటుంది. అలా చేయగానే బాగా జుట్టుతో అందంగా తయారవుతుంది. కానీ రాణికి ఒక ఆలోచన వస్తుంది. 3 సార్లు మునిగితే ఇంత జుట్టు వస్తే ఇంకా 2 సార్లు ఎక్కువ మునిగితే ఇంకా పొడుగు జుట్టు వస్తుందిగా అని అనుకుని ఇంకా 2 సార్లు మునుగుతుంది. అప్పుడు ఉన్న జుట్టు అంతా పోయి బోడిగుండు అవుతుంది. గుండు అయిన విషయం చూసుకోదు. తను ఇంకా అందంగా అయ్యాననుకుంటుంది. ఇక పేదరాజు పెద్దమ్మ దగ్గరికి వచ్చి నేను ఇప్పుడు అందంగా తయారయ్యాను. సరే రాణిగారు, వేడన్నం కావాలా సద్యాన్నం కావాలా అని అడుగుతుంది. నేను రాణిని, నేను సద్యాన్నం ఎందుకు తింటాను, నాకు వేడన్నం పెట్టు అని అడుగుతుంది. పెద్దమ్మ నవ్వి నేను ఈరోజు వండలేకపోయాను, ఈ సద్దన్నమే ఉంది, ఇంకా తినడానికి ఏమీ లేదు అని అంటుంది. ఇక చేసేది ఏమీ లేక సద్దన్నం తినలేక కొంచెం తిని లేస్తుంది మహారాణి. ఇక పెద్దమ్మకి చెప్పి తన రాజ్యానికి బయలుదేరుతుంది. దారిలో నడిచి నడిచి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటుంది. ఆ చెట్టు దగ్గరే చీమల పుట్ట ఉంటుంది. వాటి మీదగా నడిచి వెళ్ళింది ఆమె అని ఆ చీమలు గుర్తించి రాణిని అన్నీ కలిసి బాగా కుట్టాయి. రాణి ఆ బాధ తట్టుకోలేక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. దారిలో గులాబీ తోట కనిపిస్తుంది. నేను అందంగా కనిపించాలంటే నా తల్లో పూలు ఉండాలిగా అని అనుకుని పూలు కోయబోతుంది. గులాబీ పూలు ఆ రాణిని చూసి గుర్తుపట్టాయి. పూలు కోయనీయకుండా తమ కొమ్మలతో కొట్టి కొట్టి తరిమేశాయి. అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ఏనుగు కనిపిస్తుంది. ఏనుగు దగ్గరికి వెళ్ళి రాణి ఇలా అంటుంది, ఓ ఏనుగు, నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను, నన్ను నా రాజ్యం దగ్గర దిగబెట్టిరా అని అడుగుతుంది. అప్పుడు ఏనుగుకి ఆ రాణి చేసిన పని గుర్తుకు వచ్చి తన తొండంతో కొట్టడం మొదలు పెడుతుంది. ఏనుగు రాణిని కొట్టుకుంటూ కొట్టుకుంటూ అడవిలోకి తరిమేసింది. ఇక రాణి దారి మర్చిపోయి ఎప్పటికీ రాజ్యానికి తిరిగి రాలేదు. విక్రమచంద్రుడు తన మొదటి భార్య అయిన ఇందుమతితో సంతోషంగా జీవించసాగాడు. కథ అయిపోయిందండి. కథ ఎలా ఉందండి? మీకు నచ్చిందా? కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.